అందరికీ నమస్కారాలు. గట్టిగా చెప్పాలి. జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లి, తెలుగు తల్లికి. చాలా సంతోషం. మీ అభిమానం చూస్తా ఉంటే కోడూరు ఈరోజు దద్దరిల్లిపోయింది. మీరందరూ ఒకటి కోరారు, మా కోడూరుని తిరుపతి జిల్లాలో చేర్చమని. మీ కోరిక నెరవేర్చామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అవునని. ఈరోజు మనందరం ఒక పవిత్రమైన కార్యక్రమం, గ్రామాల్ని ముఖ చిత్రాల్ని మార్చే కార్యక్రమం. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశానికి మొత్తం ఆదర్శమైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి మనందరి మామ, దేశానికి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. గట్టిగా చెప్పండి, మనందరికీ మామ అని గట్టిగా చెప్పండి. 4వ ముఖ్యమంత్రి. సాదా సీదాగా ఉంటాడు, ఎప్పుడూ ఓటమి ఎరగలేదు, భవిష్యత్తులో కూడా ఓడిపోడు. ఇప్పుడే మీరు చూశారు, ప్రజల మనిషి, అందరి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి గట్టిగా స్వాగతం పలకండి. మిత్రుడు ఎల్లప్పుడూ కూడా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలని తాపత్రయపడే వ్యక్తి. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టిస్తున్న వ్యక్తి. గౌరవనీయులు జనసేన అధినేత, నాకు దగ్గర మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సహచర గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు కమలేష్ పాస్వాన్ గారు, ఇంకో పక్కన గౌరవ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు అరవా శ్రీధర్ గారు, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రోహిత్ కన్సాల్ గారు, అదే సమయంలో జాయింట్ సెక్రటరీ మిసెస్ రోహిణి గారు, మన రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి దండే గారు. ఈరోజు మేము కోడూరుకు వచ్చినప్పుడు మాకు అఖండ స్వాగతం పలికిన ఎన్డీఏ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం, దానికి నాంది. నిన్నటి వరకు మీరు చూస్తే మంగంపేట వెరైటీస్ వరకే పరిమితం. ఈరోజు దేశానికి ఆదర్శాన్నిచ్చే జీరాంజీ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించుకోవడం ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఇంత మునుపు నరేగా
రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీరాంజీ ఉపయోగపడుతుంది. మనమందరం ప్రధానమంత్రిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 7,700 కోట్లు కేంద్రం ఇచ్చారు. మన వాటా 4,000 కోట్లుంటుంది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నాకు అనుమానమే లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారతాయి. మార్చే బాధ్యత మాదే. ఈరోజు కేంద్రం కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో సమాజానికి మేలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తెచ్చారు. ఒకప్పుడు 100 రోజులు, ఇప్పుడు 125 రోజులు. వ్యవసాయ సమయంలో హాలిడే, అక్కడ 60 రోజులు కలుపుకుంటే సంవత్సరం అంతా పండగల రోజులు తప్ప 185 రోజులు పేదవాళ్ళకి పని కల్పించే ఏకైక కార్యక్రమం జీరాంజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చు. మీ ఊర్లో చెరువు కావాలంటే చెరువు దూకోవచ్చు, కాలువలు రిపేర్ అంటే కాలువలు చేసుకోవచ్చు, ఇంకుడు గుంతలు కావాలంటే చేసుకోవచ్చు, భూసార పరిరక్షణ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వస్తువులు మనం కల్పించుకుంటాం. దీనివల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఎస్సీ ఎస్టీ భూమి లేని కూలీలకు సామాజిక భద్రత లభిస్తుంది. ఎక్కడ కూడా మీరు చూశారు, 1924లో పని చేయకపోయినా దొంగ లెక్కలు రాసుకున్నారు. భవిష్యత్తులో అది కుదరదు. డిజిటల్ మాస్టర్ రోల్స్ ఉంటాయి, ఆధారిత చెల్లింపులుంటాయి, రియల్ టైం మానిటరింగ్ ఉంటుంది, జియో ట్యాగింగ్ ఉంటుంది. జీఏఎస్ ద్వారా చేసిన పనుల యొక్క నాణ్యత ఎప్పటికప్పుడు చూసుకుంటారు. ఇక్కడ మనం జలధార కార్యక్రమం తీసుకొచ్చాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, గాలేరు నగర కాలువ కోడూరుకు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నీళ్లు తీసుకొచ్చి మీకు ఇస్తాం. అదే సమయంలో జలధార ద్వారా భూగర్భ సంపదని, జలాల్ని పెంచుకునే కార్యక్రమాన్ని కూడా చేద్దాం. ఇంకో పక్క ఒకప్పుడు నరేగా 90-10% ఉండేది. ఇప్పుడు రాష్ట్రాలకు బాధ్యత పెంచడం గాని మనం కూడా 40% వాటా ఇస్తున్నాం. ఇది శుభ పరిణామం. ఇది నేను భారంగా భావించడం లేదు, బాధ్యతగా భావిస్తున్నా. దీనివల్ల 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గడిచిన ప్రభుత్వంలో నిధులన్నీ దారి మళ్లించారు, గ్రామాల్ని అంధకారంలో నెట్టేశారు. ఇంకొక పక్కన 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఒక చరిత్ర. 2024 ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి
గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఇంకో పక్కన 87 రకాల పనులు 4,500 కోట్లతో ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తి చేశారు. 7,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 40,000